బాగున్నారమ్మా అమ్మా అంతా ఆచరించాలి అమ్మా. ఎందుకు కారు ఉందనా? రేపొద్దున మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కారు ఉందని, కరెంట్ ఉందని, ఇల్లు ఉందని అటువంటి ఏమి ఉండవు. అందరికీ పెన్షన్ ఇస్తాం, తెల్ల రేషన్ కార్డు అందరికీ. ఏమ్మా అమ్మా మర్చిపో, మీకు పెన్షన్ మనకి ఇస్తాం, ఇబ్బంది ఏమి లేదు. ఎక్కడమ్మా ఏమ్మా మీకే ఇబ్బంది లేదు. ఈ ప్రభుత్వం అట్లాంటి ఏదో కారణం చెప్పి తీసేస్తూ ఉంది. ఇప్పుడు మనం వచ్చిన తర్వాత అటువంటివి ఉండవమ్మా. ఇల్లున్నా, కారున్నా, లేకపోతే కరెంట్ ఉన్నా మనం తెల్ల రేషన్ కార్డు అయితే పెన్షన్ ఇస్తాం. ఏమ్మా మీకు ఇబ్బంది లేదు. మీ పింఛను మళ్ళీ 4,000 రూపాయలు చేసి మీ ఇంటికి ఇచ్చే బాధ్యత నాది. ఏమ్మా అందరికీ చెప్పండి పర్లేదు. అమ్మా బాగున్నారా? వాలంటీర్స్ కంటిన్యూ చేస్తూ ఉన్నాం కదమ్మా. గొమ్మినాలు మాయలో పడుకోకుండా 10,000 రూపాయలు అందుకోండి రేపు పొద్దురా. ఏమ్మా ఎందుకు? ఎందుకంటే దానివల్ల మళ్ళీ మీ లైఫే పోతుంది కదా మళ్ళీ. అమ్మా బాగున్నారా? మర్చిపోకండి అమ్మా ప్లీజ్. అదే చెప్తున్నప్పుడు వాళ్ళిద్దరికి మళ్ళీ ఊరికే రాజీనామా చేసిన దానివల్ల ఉపయోగం లేదు. అనవసరంగా చేసి నష్టపోతారు కదా. రేపు మళ్ళీ 10,000 రూపాయలు అందుకుంటారు కదమ్మా హ్యాపీగా. వాళ్ళు ఏమి మాయ చేసి మభ్య పెడతా ఉన్నారు. రాజీనామా చేస్తే ఏమవుద్ది, మళ్ళీ ఖాళీ వస్తుంది, ఇంకొకళ్ళు వచ్చి జాయిన్ అయిపోతారు. మళ్ళీ ఉపయోగం లేదు కదా. మీ లైఫ్ని వాళ్ళు స్పాయిల్ చేస్తూ ఉన్నారు. 5 సంవత్సరాలు కష్టపడి చాలీ జీతానికి మీరు పని చేస్తే మిమ్మల్ని ఆదుకోవాల్సింది పోయి రోడ్డును పడేస్తున్నారు మిమ్మల్ని. ఏమో మనం చేద్దాం, న్యాయం చేద్దాం. హ్యాపీ ఓకేమ్మా, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఓకేమ్మా హ్యాపీ మ్యారీడ్ లైఫ్. బాగున్నారంతా? మీరు అక్కడ ఉంటారు కదా, ఎక్కడికి చేద్దాము అమ్మా. మీకు కూడా మీది ఎక్కడమ్మా పాప? పేరుపాలెం అంటే మన దేవారం కదా. ఈ మన పేరుపాలెం పెరికిపాలెం అంటారేమో అనుకోండి. నాయకర్ అక్కడ ఉంటుంది కదా ఓటైతే. అమ్మా బాగున్నారమ్మా? బ్రదర్ అక్కడ చాంబర్స్ కాలేజా? చాంబర్స్ కాలేజేనా? మరి కరెక్ట్గా చెప్పాను నేను. ఎలా చెప్పాను? నీ యూనిఫామ్ చూసి చెప్పాను. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఉన్నాడు, బేవన్ ఎక్కడి నుంచి వచ్చారు కదా, అతను తెలుసా? నీ యూనిఫామ్ తెలియదు, నీ చాంబర్స్ కాలేజీ ఎక్కడ చదువుతుందో తెలియదు. నేను ఇక్కడ ఈ ప్రాంతంలో పుట్టి ప్రాంతంలో పెరిగి నీ కాలేజీలకు 100 సార్లు వచ్చి నీ సమస్యలు ఎన్నోసార్లు పరిష్కరించి నీకు బస్సు పాసులు ఇచ్చి నీకు బ్యాగులు ఇచ్చి నీతో పాటు తిరిగాను కాబట్టి 10 సంవత్సరాలు ట్రావెల్ చేశాను కాబట్టి నీ షర్ట్ చూసి చాంబర్స్ కాలేజీ అని అడిగాను. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చెప్పగలుగుతాడా నీకు? ఏమా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చెప్పగలుగుతాడా? మరి అదే మనకు ఆడుకున్న తేడా, లోకల్కి నాన్ లోకల్ ఉన్న తేడా అది. ఓకేనా? అది చేత సంవత్సరాలు అవుతుందండి. ఇద్దరు ఆడబిడ్డలు వేసుకుని నేను బతున్నాను. మా అత్తగారు బతుందండి, ఆవిడ బతుకు ఆవిడదండి. మీ ఇద్దరు కార్డులో ఉన్నారని ఉన్నామండి. రేపు మనం వచ్చిన తర్వాత కార్డు సెపరేట్ చేసి చేయిందాం. సార్ కార్డు సెపరేట్ చేసి మీకు పింఛన్ పెట్టి 4,000 రూపాయలు ఇస్తాం మీకు. అమ్మా మీకు కూడా 4,000 రూపాయలు పెంచి మన ఇంటికి వస్తుంది. అమ్మా ఏ ఇబ్బంది ఏం లేదు. అయ్యో లేదు చూసుకుంటాలి అమ్మ పర్లేదు. మీలాంటి వాళ్ళకి చేసి బాధ్యత నాది. పోన్లే
రండి రండి మా. రామ్మా, రండి, రండి. శాంతరామ్మా. ఓకే. పైకి పెట్టండి పర్లేదు, కట్టండి పర్లేదు, పెట్టండి లేకపోతే రామానాయుడు గారి నాయకత్వం. రామానాయుడు గారి నాయకత్వం. రామానాయుడు గారి నాయకత్వం. రండి సార్. నేను సత్యనారాయణ గారు, సర్పంచ్ గారు రండి. మీరు వచ్చారు మిమ్మల్ని అయ్యో మీరు నాకు పడుకోండి. మాకు చాలే కానీ ఎలా మీకే చెప్పాలి. అలా కాదు, మీరు ఎలాగేసారు మళ్ళీ మీకు కుదరలేదు మొత్తం మీద మా సార్ అయిపోతాయి. ఓకే, నాది అందరూ ఫోటో తీసుకుందారండి. సరిపోతాయి అన్న. ఫోటో ఏదోటి ఇదిగో ఎవరో వాళ్ళు వేసుకోండి. ఎలాగా అలా తెచ్చారు, ఎలాగా ఇంట్లో పెట్టుకోరు తెచ్చిన తర్వాత వేసుకోండి. మరి టైం ఎట్లా ఉంది? ఫోటో తీయడం కూడా కుదరలేదు. వేసారా వేసారు అందరికి వేసారా? మీరు పెద్దలు, మిమ్మల్ని గౌరవించుకుంటేనే చంద్రబాబు గారు ఓకే ఓకే ఓకే. ఆయన రిక్వెస్ట్ మీద వచ్చారండి. ఆయన ఆయన బాధ్యత రిక్వెస్ట్. మా పెద్దమ్మండి. అవునండి. ఏమ్మా బాగున్నారమ్మా? మా అమ్మాయి మీద ఫోటో ఇందమ్మా. మీరు దిగండి, మీ ఫ్యామిలీ దిగండి. దిగండి ఇందమ్మా ఫోటో తీపాలి. వాళ్ళు తీస్తారు. చెప్పగలరు వేరే అందరూ చెప్పండి. రామానాయుడు గారి నాయకత్వం. రామానాయుడు గారి నాయకత్వం. జై నిర్మల, జై నిర్మల. మన ఓట్లు వేయకూడదులే, వేసి కదా మా ఎలక్ట్గా మీరు వేసుకుంటారు. ఓకే అమ్మా.
గ్యాస్ట్రిక్ అయితే రాజు ఇక్కడ ఉన్నాడు కదా మన లైన్స్ హాస్పిటల్కి అవతల అన్నాడు కదా డాక్టర్ మనం అక్కడ బెటర్. చెప్పాను నేను పొద్దురా నాగరాజుకి అది కూర్చుని చెప్పాను నేను నాగరాజు చెప్పాను రాంబాబు ఎత్తట్లేదు ఫోను ఫోను రాంబాబుకి చెప్తే ఎత్తట్లేదు ఫోన్ పొద్దురా మన రాత్రి నువ్వు చెప్పాక బాగున్నారా వాళ్ళని ఎవరి పథకాలు వాళ్ళే ఏమో మర్చిపోకండి ప్లీజ్. ఓకే కొంచెం మీరు అందరూ ఆశీర్వదించాలి కష్టపడే వాళ్ళని పనిచేసేవాళ్ళం ఏమ్మా ఏమేంటి ఆవకాయకండి ఆవకాయ కంటున్నాను నడాలి నడాలి. అమ్మా బాగున్నారమ్మా మర్చిపోకండి. అయిపోయింది ఓకే అంటే లేట్ అయిపోతుంది మళ్ళీ అదే కదా లేకపోతే 10 నిమిషాలు తిరుగుతుంది కానీ సరిపోతాయి. ఇదిగో ఇదిగో ఇది అమ్మా బాగున్నారమ్మా మర్చిపోకండి అమ్మా ప్లీజ్. అంతే బాబా అదే యూనిఫామ్ చూసి చెప్పాను చాంబర్స్ కాలేజీ అని అదే అడిగాను మేము లోకల్ కాబట్టి నీ యూనిఫామ్ చూసి నీ కాలేజీ పేరు చెప్పాను అదే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయితే చెప్పగలుగుతాడా అని అడిగాం. అలా ఆలోచించాలి మీరు ఏమ్మా ఇక్కడ పుట్టే ఇక్కడ పెరిగాం కాబట్టి మనం ఏంటో తెలుసు. చాలు స్పీడప్ చేసి సరిపోదు నాకు చాలు అది చూడ చంద్రబాబు గారు విజయవాడ వెళ్ళాలి మిస్ అయ్యి నామినేషన్ వేస్తామంటే తర్వాత అదే ఆ రోజు ఇందాక చూసాం అక్కడ అన్నగారు మంచి ప్రాణం అండి. బాగున్నారా జాగ్రత్త జాగ్రత్త అండి. ఓకే అమ్మా ఓకే అమ్మా మామగారు బాగున్నారా ఇక తలుపులకి ఏమని చెప్పాను బాగున్నారమ్మా మర్చిపోకండి అమ్మా మీ ఆశీర్వాదం అది పెద్దవాడు మీరు ఆశీర్వదించారు ఏం మర్చిపోకమ్మా సైకిల్ కమ్మలమ్మా ఏమో వెళ్ళి మీ ఊరేగా చెప్పక్కర్లేదు రండి. వెనక్కి వెళ్ళిపోండి వెనక్కి వెళ్తే బాగున్నారమ్మా మర్చిపోకండి ప్లీజ్. వెళ్ళి ఏమ్మా అందరికి చదివి చెప్పాలి అన్నీ ఓకే ఈ పథకాలు అన్నీ వస్తాయి మరి బాబాయ్ బాబురావు గారు గౌరవనీయులు మన గౌరవ శాసనసభ్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారు చేశారు. అందరూ కూడా ఆయన్ని స్వాగతం పడవలసిందిగా కోరుతున్నాం. నాయకుడు అంటే ఎలా ఉండాలి
మరి మన రామానాయుడు గారిని చూసి మనం చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే పాలకొల్లు నియోజకవర్గం ప్రజలు చాలా చాలా అదృష్టవంతులు. అటువంటి నాయకుడు మీకు మరి వరం, భగవంతుడు ఇచ్చిన వరం, ఆ రామలింగేశ్వర స్వామి ఇచ్చినటువంటి వరం రామానాయుడు గారు. తెలుసు. పడిపోయారా? ఎక్కడ? అయ్యో వెళ్ళి ఎక్కడ? మరి ఎన్ని రోజులు అన్నారండి? 6 weeks. పర్లేదు, జాగ్రత్త తీసుకోండి. ఏ టీవీ అని పెట్టుకోలేపారా? టీవీ చూడరా? లాస్ట్ ఆపరేషన్ చేయించుకున్నానండి. మళ్ళీ ఒక జాగ్రత్తగా ఉండండి. మరి వాళ్ళు చెప్పినట్టు రెస్ట్ తీసుకోవాలి. మళ్ళీ తర్వాత మళ్ళీ హ్యాపీగా తిరిగి. మీరు రావాలా సార్? నాకు తెలియదు. అయ్యో భలేవరే. మా బ్రదర్ ఉన్నారండి వెనకాల. ఎవరు అంటే మీ ఆశీస్సులు తీసుకోవాలని అమ్మా. అవునవును, మీ ఆశీస్సులు ఉండాలని వచ్చానమాట అమ్మా. ఓకే ఓకే అమ్మా. సరే ఓకే అమ్మా. అంటే మిమ్మల్ని పలకరిందామని వచ్చానండి. పర్లేదు, మీకే చేయాలి మేము అసలు కష్టపడి. మీరు మాకు దేవుడితో నాకు చూసి వెళ్ళారండి. కరోనా వచ్చినప్పుడు మీరు వచ్చారండి మా ఇంటికండి. మా అత్తగారిని కూడా మీరే తీసుకొచ్చారండి. మర్చిపోమండి మేము. ఓకే, థ్యాంక్ యూ. పోలే మీ అందరూ మాత్రం ఫుల్ తెలుగుదేశం అండి. మళ్ళీ మీరు రుణం తీర్చుకులా పని చేస్తాం, ఏం ఇబ్బంది లేదు. అందులో మీ బీసీలు, మీ సెట్టిబజీలు అంటే మాకు కూడా ప్రాణం. ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నామంటే మీరందరూ ఇచ్చిన ఆశీర్వాదం మాకు. సార్ బాగున్నారా గురుగారు? బాగున్నారా? మళ్ళీ మీ ఆశీర్వాదం తీసుకున్నా. ఆశీర్వాదం మీ అమ్మాయిలు కదా మేము. కొంచెం అందరికీ చెప్పి కొంచెం జాగ్రత్త చూడండి అండి. అమ్మా చెల్లి దా, పథకాలన్నీ చెప్పాము. ఏం చదువుతున్నావు నువ్వు? 10th క్లాస్. ఇప్పుడు రాస్తున్నావా? 10thలోకి వస్తున్నావా? 9th నుంచి. ఓకే, బెస్ట్ ఆఫ్ బాగా చదువుకో. ఓకే అండి. సరే, బాగున్నారా? వాలంటీర్ గారు ఇప్పుడు మీరేం రాజీనామా చేయక్కర్లేదు. ఎందుకు 10,000 రూపాయలు ఇస్తాం హ్యాపీగా. మేము ఆడవాడు రాజీనామా చేయమంటే ఏం పర్లేదు, ఏం అక్కర్లేదు, హ్యాపీ చేసుకోండి. ఏ ప్రసాద్? తెలుసు. పర్లేదు, ఇదిగో వెళ్ళాలి కదా, ఫోన్ చేతి రా. ఇదిగో అమ్మకి ఇస్తావా? సైకిల్ కొట్టేయించి బొమ్మ బాగుంది. బొమ్మ ఇస్తావా? బొమ్మ ఏది? బా బాగుంది. ఓకే అమ్మా చెల్లి, ఆశీర్వాదాలు అందరూ ప్రార్థించండి అమ్మా. బాబు ఏం చదువుతున్నారా? అమ్మా బాగున్నారు? దా బాబు ఎలా ఉన్నారు? జాగ్రత్త కొంచెం. పింఛను కూడా పెంచి మళ్ళీ మీ ఇంటికి తీసుకొచ్చేస్తాం. 4,000 రూపాయలు చేసి మీ ఇంటికి పట్టుకొస్తాం అమ్మా. అమ్మ బాగున్నారా? అమ్మా చెల్లి, అమ్మా మీ ఆశీర్వాదం కోసం అమ్మా అందరికీ ఎవరమ్మా వెళ్ళా? మీరు ఎక్కడండి? తాడేపల్లి. మర్చిపోకండి, ఫోన్లో చెప్పండి ఏమన్నా అందులో చదివి అందరూ. అమ్మ చెల్లి, అమ్మా బాగున్నారమ్మా? అమ్మ ఎలా ఉన్నారు? కొంచెం అందరూ అమ్మా ఆశీర్వాదం. పింఛను ఇప్పుడు 3,000 కదమ్మా ఇప్పుడు వస్తుంటా? ఎంత వస్తుంది? మనం 6,000 చేస్తాం ఇప్పుడు భద్రేకలకు. అమ్మా మీకు కూడా లైన్ చేసుకున్నాం. 6,000 వస్తుందమ్మా. సైకిల్ కమలం చదువు ఉంది, బాగా చదువుకున్నావు.
మీ అంత చదువు ఇప్పుడు లేదు. ఇప్పుడు 5వ తరగతి చదువు, ఇప్పుడు ఎంఏ. అప్పుడు మీరు 5వ తరగతి చదివితే ఇప్పుడు ఎంఏ చదివినట్లు లెక్క. అంబేద్కర్ ఏరండి, అంబేద్కర్ ఏరి. మర్చిపోకమ్మా సైకిల్. ఓకే బ్రదరు ఎలా ఉన్నారు? అయ్యో మార్నింగ్ రండి. పెద్దలు ఆశీర్వదించాలి. పెద్ద అయినా పర్లేదు, ఏమమ్మా గారు తెలుసు నాకు. అందుకు నేను 100 ఓట్లు వేయించాలి మావాడు. ఓకే మా నాయుడు గారు ఏడు వాసేది వచ్చాక చెప్పమ్మా, అడిగాను చెప్పమ్మా. రేపు పొద్దుట రమ్మానండి వాసిని. నేను ఫోన్ చేశాను మొన్న. రేపు నైట్ ఎక్కడే పడుకుంటాను, పొద్దుట రమ్మా. మరి ఎంత బిజీ టైంలో కూడా మరి సమయాన్ని మనకి టైలర్స్కి కేటాయించారంటే అది ఒక్కటి సరిపోతుంది. బాగుందమ్మా అమ్మా, మీకు చెప్పగలదు. మీరే ఒక్కొక్కరికి అందరికి చెప్పి తలగా 100 ఓట్లు వేయించాలి మీరంతా అన్నా. బాగున్నారా? క్లాస్మేట్ కోసం నాకు చెప్పాలండి. బాగున్నారమ్మా బ్రదర్? పక్క. ఓకే థ్యాంక్ యూ అమ్మా. ఏమమ్మా సాధి గారి మిత్ర గారు ఇల్లు? అక్కల ఓకే ఓకే అమ్మా. అక్కర్లేదమ్మా, మీ అందరం బాగుండాలి అమ్మా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. రేపు పొద్దున మనం కడదాం. మళ్ళీ మర్చిపోకు, నువ్వు మర్చిపోకు. అదే అందుకే మర్చిపో. ఓకే అమ్మా, ఓకే ఓకే అమ్మా. అమ్మగారు మళ్ళీ మీకు 4000 పింఛన్ పెంచి మన ఇంటికి వస్తాయి. మీకు 1500 నెల అకౌంట్లో పడతాయి అమ్మా. నీకు 15,000 వస్తాయి రా. ఓకే అమ్మా, పర్లేదు చాలు చాలు చాలా పర్వాలేదు. ఏం చేస్తున్నారమ్మా మీరు? బీటెక్ అయిపోయిందా? మరి జాబ్ ఎక్కడ చేస్తారు? వెరీ గుడ్, కంగ్రాట్స్. రామానాయుడు గారి గురించే చెప్పుకుంటాం మేము. ఎందుకంటే అటువంటి ఎమ్మెల్యే గారు మీకు ఉండటం పాలకొల్లు టైలర్స్ చాలా అదృష్టవంతులు. పాలకొల్లు నియోజకవర్గ ప్రజలు కూడా ఆయన్ని మరి మంత్రిగా మనం అందరం కలుద్దామని చెప్పేసి కోరుకుంటున్నాను. అందరూ భోజనం చేశారు. చెల్లి బ్రదర్ అందరికీ చెప్పి ఆశీర్వదించాలి సార్. అమ్మా ఎలా ఉన్నారు? అమ్మా బాగున్నామ్మా, ఎలా ఉన్నారు? బాగా లాగేశారు మనిషి, బాగా లాగేశారు. చిక్కిపోయారు, బాగా నీరసపడిపోయారు అన్న. ఇదివరకు మంచి గట్టిగా బలంగా ఉండేవారు. అది చూస్తున్నారు, చాలా మంచి అయింది. తల్లి చూసుకునేవాడు తల్లి చూసుకున్నాను. ఎప్పుడు కొంచెం ఏం పర్లేదు. మీరు నిన్ను నూరేళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్య ఆనందోత్సవాలతో ఉంటారు. మీ బ్లెస్సింగ్స్, మీ ఆశీర్వాదం అమ్మా, ఆశీర్వాదం. నాకు తెలుసు, నీ మనసు నాకు తెలుసు. ఓకే అమ్మ, ఓకే. నేను ముందే చెప్పాను, ఆయన అంటే తప్పనిసరిగా ఎవరు ఏమి చెప్పక్కర్లేదు. హృదయం మంచిది, చూస్తాడు ఆయన అన్నాను నేను. సంతోషం. ఒక ఆయన వచ్చే అన్నాడు, ఇలాగ ఆయన నిలబడతారంటండి తప్పనిసరిగా ఇవి అన్నాను. ఓకే పోనీ, సంతోషం. మంచి ఆశీర్వాదం ఇచ్చారేమ్మా.
ఓకే దేవుడు ఓకే దేవుడు అసలు అంతే అంతే మనం మంచి హృదయంలో ఉన్న వాళ్ళు ఎలాగైనా గొట్టెక్కుతారు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ అమ్మ. ఎవరైనా సరే ఎన్ని కష్టాలు వచ్చినా గొట్టెక్కుతాం. ఓకే, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. ఉంటాం ఉంటాం సార్. వెళ్ళరా చిన్నబాబు. పార్టీ గొడవలో కరెంట్ నిలిచింది. అమ్మంగా ఉన్నాను కదా. వచ్చాను మొన్న మీకు గుర్తుండలేదు. వానలేదు వచ్చేది ఆయన మన వల్ల. బాగున్నారా? ఓకే, ఆశీర్వాదం ఆశీర్వాదం అమ్మా, ఆశీర్వాదం 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 అమ్మా. ఓకే 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 అమ్మా. మీరు ఉన్నారా? నేను ఈ పార్టీ అని మాట్లాడటం మానేశారు. నేను చేస్తాను. నేను చేశానని ఎవరో లేరు, పెళ్ళిళ్ళకి వెళ్ళిపోయారు. చాలు తాగండి తాగండి. లేరు, పెళ్ళిళ్ళకి వెళ్ళారండి, పెళ్ళిళ్ళకి వెళ్ళారు పిల్లలు. ఏమ్మా చాలు చాలు చాలు. ఓకే అమ్మ, ఓకే అమ్మ, జాగ్రత్త అమ్మ, జాగ్రత్త. ఓకే అమ్మ, ఓకే అమ్మ, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఎక్కడికి వెళ్తున్నారు? రామానాయుడు గారి గురించే చెప్పుకుంటాం మేము. ఎందుకంటే అటువంటి ఎమ్మెల్యే గారు మీకు ఉండటం పాలకొల్లు టైలర్స్ చాలా అదృష్టవంతులు. పాలకొల్లు నియోజకవర్గ ప్రజలు కూడా ఆయన్ని మళ్ళీ మరి మంత్రిగా మనం అందరం కలుద్దామని చెప్పేసి కోరుకుంటున్నాను. అందరూ భోజనం చేశారు. బాగున్నారా? ఎలా ఉన్నారమ్మా? అమ్మా మర్చిపోవడం అంతా ఆశీర్వదించాలంతా అమ్మా. ఓకే, పింఛన్ కూడా 4000 పెంచి మన ఇంటికి వస్తుంది. తప్పు తప్పు, నేను మీకు నమస్కారం చేయాలి. పెద్ద మీరు మీ ఆశీర్వాదం మాకు కావాలి. ఇప్పుడు అప్పుడు మనం చేసాం. ఓకే అమ్మా, ఓకే తెలుసమ్మా బ్రదర్. ఏం పర్లేదు, నీకు 10,000 రూపాయలు జీతం. ఏమ్మా వాళ్ళ ఉచ్చులో మాయలో పడకండి. వాళ్ళు రిజైన్ చేయండి, అవి చేయండి అంటారు. 5 సంవత్సరాలు మిమ్మల్ని శుభ్రంగా వచ్చేస్తున్నారు. 5,000 సాలీజాలు జీతం ఇచ్చారు. ఇప్పుడు సరికి 10,000 రూపాయలు ఇచ్చేటప్పుడు రిజైన్ చేసానంటే మీరు రోడ్డు మీద పడిపోతారు. ఏమ్మా రిజైన్ చేస్తే అవుతుంది, ఖాళీ వస్తుంది, ఎవరో వస్తారు. మనకెందుకు? మళ్ళీ 10,000 రూపాయలు మీరు అందుకుంటారు మన ప్రభుత్వంలో. అన్నయ్య నీ ప్రభుత్వంలో 10,000 వచ్చిందని స్వీట్ ప్యాకెట్ పట్టుకున్నాడు. స్వీట్ ప్యాకెట్ కాదు, చించినాడులో పూతరేగలు చేస్తారు కదా. ఏమ్మా పూతరేగలు బాగుంటాయి కదా చించినాడ. మళ్ళీ పూతరేగలు ప్యాకెట్ పెట్టుకొచ్చి రావాలి. పెట్టారు ఏమ్మా. ఓకే అమ్మా, ఏం పేరు నీ పేరు? లక్ష్మీ దుర్గాబాబు. జై వాలంటీర్, జై తెలుగుదేశం, జై జనసేన. అమ్మా బాగున్నారా? ఈ రోడ్లన్నీ వచ్చి చంద్రబాబు నాయుడు ఇల్లులో ఇచ్చింది ఆయనండి. అన్ని బాగా చేసి. ఓకే ఫోన్ సంతోషం. ఫేస్బుక్ ఫాలో. థ్యాంక్ యూ. మీ ఫాదరా? వస్తా సార్. అంతా మీ ఆశీర్వాదం అంతాను అమ్మా. మీ పెద్దలు ఆశీర్వదించాలంటే. ఓకే ఇంట్లో వచ్చిందండి. మా అమ్మకి కిడ్నీ ప్రాబ్లం హాస్పిటల్ పెడితే సగం బిల్లులు వస్తాయి కదండి. మీ ద్వారా వచ్చింది. అవును, ఆయన ద్వారా మీ ద్వారా వచ్చినాయి. వంద మర్చిపోకండి బాబాయ్. ఓకే బాగున్నారా? బాగున్నారా? ఈ పునాది తెలుగుదేశమే. ఇదే అప్పుడు ఇచ్చిందేనండి ఇది. బాబాయ్ గారు ఓకే. సైకిల్ తప్ప ఇంకేదేనికి రామానాయుడు అండి. ఓకే అమ్మా. ఓకే అమ్మా. అమ్మా ఎలా ఉన్నారా? బాగున్నారా?
ఏం చేస్తున్నారు? పింఛన్ వస్తుందండి? పింఛన్ ఎంత వస్తుంది? 3,000. రేపు మన ప్రభుత్వం వచ్చాక 6,000 రూపాయలు చేస్తున్నాం దాన్ని ఏమ్మా. ఓకే ఓకే 6,000 రూపాయలు కూడా ఇంటికే పట్టుకొచ్చి ఇస్తాం ఏమ్మా. సంతోషమే కదండి, హ్యాపీ కదా? ఓకే ఓకే మేము అవసరం అయితే కూడా చెప్పండి పర్లేదు. ఓకే వచ్చిందా రైట్ ఇలా కాదు చూడు అక్కడ విజయం ఇలా చూడు దేవాంశ్ ఇలా చూడు దేవాంశ మా లోకేష్ గారు అబ్బాయి పేరు ఓరి చాలా చాలా తీరు నేను ఎత్తాను మీద నుంచి తొందరగా మళ్ళీ అమ్మా బాగున్నారమ్మా అమ్మా ఇలా కొంచెం ఆశ్చర్యించాలి మీరంతా అమ్మా. ఇది కష్టపడే వాళ్ళం పని చేసేవాళ్ళం అమ్మా. సాయిబాబు ఉన్నాడండి మీకేళ్ళు ఉంటారు మీరే ముందంటారు. ఓకే థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ మీ ఆశీర్వాదం. కోటినేరతాడండి ఓకే అమ్మా, మీకు బాగుంటే కదండి మేము బాగుంటాం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. బాగున్నానండి. నేను వచ్చాను సార్ మీ ఇంటికి, మీరు ఎగ్గినట్టు పని పూర్తి చేసి పెట్టండి. లారీ గురించి వచ్చాను. అవును అప్పుడు వచ్చారు రండి ఒకసారి, ఈసారి కలిసి అయిన తర్వాత రండి. అయ్యాక మీరు నెగ్గాలి. ఫస్ట్ వస్తాడు క్లాస్కి. వెరీ గుడ్ రా, కంగ్రాట్స్. అటువరకు చెప్పేస్తానండి అమ్మా చెల్లి. ఓకే అమ్మా, అంటే మీ ఆశీర్వాదం తీసుకుందామని అమ్మా. తీసుకోవాలనే అండి బాబు. ఓకే ఓకే మీకు ఎదురు ఎలా ఉండండి అనమాట. ఓకే ఆశీర్వదించండి. తెరిచింది మర్చిపోయి పెద్దమ్మ ఏం చెప్తున్నారు ఆ దేవుడి కాడికి వెళ్ళి రేత్రి పోగు ఇదే పాఠం అండి. ఇంకా ఏమని చంద్రబాబు నాయుడు మీరు నిమ్మనారాయణ గారు తండ్రి అని ఎప్పటి నుంచో నాయన నమ్మితే నమ్మండి, లేకపోతే మీరు ఓసారి 2 నెలల నాడు 3 నెలల నాడు అని ఒక ఆడావిడి మగతం వచ్చారండి. ఇప్పుడు ఇందులో కూడా ఉన్నారండి మన పేపర్లు ఇచ్చిన ఆవిడని. అలా పవన్ కళ్యాణ్ నెగ్గాలో చంద్రబాబు నాయుడు నెగ్గాలో నిమ్మనారాయణ నెగ్గాలో అంటే సెలలో పెట్టుకుందండి. మీకు చూపెట్టారు, మీ చుట్టాలే ఉంటారండి ఇప్పుడు ఈ పేపర్లో ఉన్నారండి. మీరందరూ ఆశీర్వాదం కావాలండి బాబా. నెగ్గుతారండి, మెజార్టీ మీద వస్తారండి తండ్రి. పర్వాలేదు. మంచి ఆశీస్సులు ఇచ్చారు, మంచి ఆశీస్సులు ఇచ్చారు. మీరిద్దరు పార్వతీ నెగ్గుతారు బాబా పరమేశ్వరుడు తండ్రి. నాయన మీరు ఆలోచించకండి బాబా, టెన్షన్ పడకండి. బంగాళ నెగ్గుతావు నాయన. అదేముంది బాబా, ఫ్యాన్లు తిప్పుకోమంటాడు అంటే ఫ్యాన్లు పీకులకి వేసుకుని ఫ్యాన్లు తిప్పుకోమంటున్నాడు. మీరు ఏమన్నా సరే కానీ దేశాన్ని తుడిచేసాడు, కొంపలు తుడిచేసాడు, జనాన్ని అందరినీ తుడిచేసాడు. కోవిడ్ వచ్చేసింది. అయ్యి బాబోయ్, ఇప్పుడు కనుక వచ్చాడా కూడలేదు జనం. మీకోసం పని కట్టుకుని ఇచ్చి లేదు మీలాంటి మంచి బాగా తెలివైన వాళ్ళు మీరు. అదే ఏదమ్మా మన వర్షాకాలం పడిపోయింది. చేయిందాలమ్మా జాగ్రత్తగా మనం వచ్చాక ఎలాగో 4 రోజులు మన గవర్నమెంట్. ఓకే చేయిందాలమ్మా, చేయిందాం. ఇప్పుడు ఈ పక్కన పోతుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. కొద్ది రేపు వద్దు మనం వచ్చిన తర్వాత చేంజ్ పెడదాం. కొద్దిగా ఏదో రేక్ అది వేసి ఏదైనా ప్లాన్ చేద్దాం ఏమా. జాగ్రత్త ఓకే ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఓకే అమ్మా.
ఓకే 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 ఎంత ట్రైనింగ్ ఇచ్చినా మీరు పర్లేదు స్పీడ్ ఉండాలి. ఓకే అమ్మా థ్యాంక్ యూ. టైలర్స్ మళ్ళీ ఎలా పోతే బాగోదు కదా, వాళ్ళు భోజనాలే పెట్టాం. ఏమ్మా బాగున్నారా? మంచి డ్రెస్ వేసాడు. ఆరతి ఇచ్చండి, సార్ కొట్టి పూలేండి సార్. సార్ ఓకే ఓకే చాలమ్మా చాలు సార్. ఓకే ఓకే మరి తీసేస్తాను సార్. ఓకే థ్యాంక్ యూ. వస్తాను సార్. థ్యాంక్ యూ సార్. కార్యదర్శి అండి నేను. ఓకే థ్యాంక్ యూ. సార్ ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ. కంపల్సరీ. ఓకే అమ్మా రండి థ్యాంక్ యూ. ఏం చదువుతున్నావు? వెరీ గుడ్. అమ్మా బాగున్నారా? నువ్వే క్లాస్ చదువుతున్నావు అమ్మా? ఓకే వెరీ గుడ్, బాగా చదువుకోవాలి. ఓకే ఓకే సైకిల్ కమలం. ఓకే మర్చిపో అమ్మా మర్చిపో. సార్ అమ్మా బాగున్నారా? అమ్మా బాగున్నారమ్మా? మర్చిపో. అందరూ ఆశీర్వదించాలి అమ్మా. వెళ్ళి ఈ పథకాలన్నీ చదివి చెప్పాలి అందరికీ అమ్మా. అమ్మా లేదా ఓకే దాదా లేట్ అయిపోయి బాగున్నారా? అమ్మా ఇంత మీరే తయారు అంటే అక్కడి నుంచి మెటీరియల్ వస్తుంది, మీరు మిషన్ మీద కట్ చేసి పెడతారు. మర్చిపోకండి మరి సత్తులు. అమ్మా బాగున్నారమ్మా? మీదేనా? లేదు నా ఫోటో తీసుకుందాం. ఫోటో రా ఫోటో ఫోటో ఏమవుతుంది? ఫోటో ఎక్కడే ఉన్నారా? బాగున్నారా? అమ్మా బాగున్నారా? మర్చిపోకండి మరి మన రిలేషన్ జాగ్రత్త చూసుకోవాలి మనం. అమ్మా బాగున్నారా? అమ్మా చెల్లి మర్చిపోకండి అమ్మా ప్లీజ్. అమ్మా బ్రదర్ బాగున్నారా? అమ్మా చెల్లి జాగ్రత్త. బాగున్నారా? జై శ్రీరామ్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్ అన్న తర్వాత మీ సామాన్ చెప్తాను అంతే. అమ్మా బాగున్నారమ్మా? పర్లేదు. ఓకే థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ. బాబాయ్ బాగున్నారా? అమ్మా ఎలా ఉన్నారా? మర్చిపోకండి. మర్చిపోకండి రాజుగారు సైకిల్. మీరు వర్క్ నేను ఏజెంట్, నేను మీకు చేశాను. నేను ఓకే ఓకే ఏజెంట్ నేను చేంజ్ ట్రైన్ ఏర్పాటు చేయండి మాకు. అన్ని చేస్తాను. అన్ని మన ప్రభుత్వం వచ్చేది. చేద్దాం ట్రైన్ ఒకటి ఏర్పాటు చేయండి మాకు. వచ్చారు సభా చూసుకోవాలి మరి మమ్మల్ని జాగ్రత్తగా. ఏమ్మా చెల్లి పాంప్లెట్ ఏందమ్మా? ఇదిగో ఇంట్లోనే ఉంది నీకు. ఏమ్మా ఇందులో చూడండి, ఇంటింటికి కొలాయి. అదే అందుకనే ఏంటమ్మా మన వల్ల అవుతాయండి అందులో. ఏమ్మా మన హ్యాపీ, ఏ ఇబ్బంది లేదు మీకు. అమ్మా మర్చిపోకండి అమ్మా. ఓకే మర్చిపోండి. గురుగారు కొంచెం ఆశీర్వదించాలి. అమ్మా చెల్లి తప్పకుండా సార్. చెప్పాలండి మీరు. బాగున్నారమ్మా? బాబాయ్ అమ్మా చెల్లి అమ్మా మర్చిపో.
బాగున్నారా? మార్చాలండి అమ్మా మీదే బాధ్యత 100 ఓట్లు వేయించాలి సార్. బాగున్నారా? ఏమ్మా చెల్లి, ఏమ్మా చెల్లి బాగున్నారా బ్రదర్? కొంచెం ఆశీర్వదించాలి బ్రదర్. అన్నా అమ్మా చెల్లి పింఛన్ 4000 మళ్ళీ మన ఇంటికి వస్తుంది రా చెల్లి. మొత్తం మూసేసి వాళ్ళ వీడియో అంతా. ఓకే మొత్తం ఓకే మొత్తం బాగున్నారా? ఏం పర్లేదు మంది మెజార్టీ ఓకే అమ్మా ఆచరించండి అమ్మా అంతా. ఓకే ఓకే అమ్మా థ్యాంక్ యూ. ఓకే అమ్మా ఏం చదువుతున్నావు అమ్మా? ఓకే బెస్ట్ ఆఫ్ లక్. కంగ్రాట్స్ మర్చిపోకండి అమ్మా. అమ్మా బాగున్నారా? అమ్మా చెల్లి మర్చిపోకండి అందరికి చెప్పాలి పథకాలన్నీ చెల్లి అమ్మా ప్లీజ్.